నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్‌పై సమీక్ష నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు ఈ సమీక్ష సమావేశం జరిగింది. దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు సీఎం. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అలాగే అసలు తెలంగాణ రాష్ట్రంలో అసైన్డ్ భూములు, నిషేధిత ప్రాంతాలు భూములు, వాటికి సంబంధించినటువంటి వివరాలు, వాటన్నిటినీ కోరినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దాంట్లో ఆక్రమణలు ఎవరన్నా చేశారా అనే దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలన చేశారు, సమీక్ష నిర్వహించారు. కేంద్రం 83 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రధానంగా భూముల సర్వే, అలాగే డిజిటలైజేషన్, ఇంకా ఇతర అంశాలకు సంబంధించి, ముఖ్యంగా భూముల వ్యవహారానికి సంబంధించి దానికి నిధులు కేటాయించింది. కానీ అవి అంతంత మాత్రంగానే వినియోగించారని ఒక ఆరోపణ ఉంది. దానికి సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి 83 కోట్ల రూపాయల్లో ఎంత కేటాయించారు, కేటాయించింది దేనికి వినియోగించారు, వినియోగించని మొత్తాన్ని ఏం చేశారు అనే దాని మీద కూడా సమగ్రంగా వివరాలు అడిగారు. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే ధరణిపై లక్షల్లో కంప్లైంట్స్ వచ్చాయి. దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకొని ఏం జరుగుతుంది, అసలు రెవెన్యూ వ్యవస్థలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, అలాగే అవినీతి అక్రమాలమయమైంది అనే దాని మీద కూడా క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా 10 రోజుల్లోపు దీనికి సంబంధించి నివేదిక పూర్తి స్థాయిలో, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి, ఉంటే గనక అవి ఏ పొజిషన్లో ఉన్నాయి అనే దాని మీద కూడా సమగ్రంగా లిస్ట్ రెడీ చేయమన్నారట. ఇప్పటికే ప్రతి శాఖ మీద ఆయన రివ్యూ చేస్తూ అనేక ఆదేశాలు జారీ చేస్తున్నారు ఉన్నతాధికారులకు. ఎందుకనంటే ఇప్పటికే 9.5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల అంశంలో అవినీతిమయమైపోయాయి అన్నీ. కాబట్టి వాటినన్నిటినీ ప్రక్షాళన చేసి పరిపాలనా దిశగా ముందుకు వెళ్ళాలి అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. దీనికి సంబంధించి కూడా అధిష్టానం ఈయనకు ఒక క్లియర్ అండ్ క్లారిటీ కూడా ఇచ్చింది. తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఏదైనా సరే పరిపాలనా పరంగా మనం ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పామో ఆ రాజ్య స్థాపన కోసం పనిచేయాలి అనేది ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఆలోచన. ఇలాంటి నేపథ్యంలో ఈ పేరును కూడా ధరణి పథకానికి సంబంధించి ఈ నేమ్ను కూడా మారుస్తూ భూమాతగా చేయాలనుకున్నారు. అయితే దీంట్లో ఈ ధరణి పోర్టల్లో ఎన్నో అవకతవకలు, ఎన్నో అక్రమాలు జరిగాయని, అలాగే మా భూమిని వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారని, రెవెన్యూ అధికారులు న్యాయం చేయట్లేదు అని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ప్రజా దర్బార్లో ఎక్కువ శాతం వచ్చినటువంటి కంప్లైంట్స్ ధరణి అంటే భూములకు సంబంధించి. ఇలాంటి నేపథ్యంలో దీనిపై హై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి.